హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం చరిత్ర వేరు, పురాణం వేరు. ఈ రెంటి మధ్యలో మిక్సింగ్ చేసి కథలు అల్లడాన్ని జానపదం అంటారు. చరిత్ర వాస్తవానికిను పురాణాల్లో ఉండేటువంటి ఊహాజనితమైన వాస్తవాలకి మధ్య సన్నన గిర్ర ఉందనే సంగతి కూడా తెలియకుండా చరిత్రను పురాణాన్ని రెండింటినీ కలిపేసి ఈ మధ్యలో వాద వివాదాలు జరగడం ఎక్కువైపోయింది. అసలు నిజానికి పురాణం సాగింపు ఎక్కువ కాలం జరిగిన తర్వాత చరిత్రగా పరిణామం చెందిన కథ కూడా మనకు తెలుసు. అయినా పురాణం వేరు, చరిత్ర వేరు. పురాణం జరిగిందని అనుకుంటున్నాము, చరిత్ర జరిగిందని భావిస్తున్నాము. ఈ రెంటి తేడాను, ఆ గిరను మనం అర్థం చేసుకోకపోతే పురాణం దారి పురాణంది, చరిత్ర దారి చరిత్రది అయిపోతుంది. ఇప్పుడు రామాయణం గురించి, మహాభారతం గురించి, ఇలా పురాణాల గురించి మాట్లాడుకునేటప్పుడు చరిత్ర కోణాన్ని కూడా పరిశీలిద్దాం. త్రేతాయుగం 12 లక్షల సంవత్సరాల క్రితం రామాయణం జరిగిందని సోషల్ మీడియా రాకముందు ప్రచారం చేశారు. అందరికీ ఫోన్స్ అందుబాటులో వచ్చాక అది కాస్త రామాయణం 5000 సంవత్సరాల క్రితం జరిగిందని వాదిస్తున్నారు. ఇప్పుడు అది కూడా చూద్దాం. 5000 సంవత్సరాల క్రితం, సుమారు సాధారణ శక పూర్వం 3000-2500 మధ్యలో భారతదేశంలో సింధు నాగరికత అత్యంత అభివృద్ధిలో ఉన్నది. హరప్పా, మొహంజోదరా, లోథల్, కలిబంగన్, డోలవేలా వంటి గొప్ప నగరాలు ఉండేవి. గ్రిడ్ ప్లాన్ రహదారులు, స్ట్రెయిట్ రోడ్స్, డ్రైనేజీ, ఇళ్లలో బాత్రూంలు, నీటి కాలువలు, ప్రపంచంలో తొలి శానిటేషన్ వ్యవస్థ, సమాజంలో పెద్ద అసమానతలు లేవు. సమానత్వ భావన ఎక్కువ. రాజులు, యుద్ధగాథలు, దేవతల విగ్రహాలు, ఆధిపత్య సంబంధ సూచనలు లేవు. శాంతిప్రియ సమాజం, వాణిజ్య అభివృద్ధి, వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమలు, ఆవాలు, కంది, నువ్వులు పండించేవారు. చేతి వృత్తులు, లోహం, మట్టి బొమ్మలు, నగలు మొదలగు తయారీవి. ముద్రలు తయారు చేసేవారు. అంతర్జాతీయ వాణిజ్యము, మెసొపొటేమియా, ఈజిప్ట్ దేశాలలో వ్యవహారము, కరిగింపు లోహాలు, ఇటుకల తయారీ, తూకాలు, కొలభారము, పెద్ద పడవలు, గోదాములు, నావిక వాణిజ్యము, మతము ఓ విశ్వాసము, ప్రకృతి ఆధార పూజ, వృక్షాలు, నది, దేవతలు, యజ్ఞాలు లేవు, స్త్రీశక్తి ప్రతీకలు. కానీ అదే కాలంలో రామాయణం ఎలా జరిగిందని చెప్తున్నారు? రామాయణ కథలో చూపించిన రాజ్యాలు, యుద్ధాలు, ఆయుధాలు, విశాల సైన్యాలు అవి ఇనుప యుగం సంస్కృతికి చెందినవిగా కనిపిస్తాయి. సింధు నాగరికత, దేవాలయాలు, యుద్ధాలు, గుర్రాలు, యజ్ఞాలు, వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణాధిక్యం లేనే లేదు. కాబట్టి సింధు నాగరికత 5000 సంవత్సరాలకి ముందని కూడా అనుకోవచ్చు. రామకథకి 1200 నుంచి 500 BC ఎరా మధ్య ఉండవచ్చు. కాలపరంగా సంబంధం లేదు. సత్యం ఏమిటంటే 5000 సంవత్సరాల క్రితం ఉన్న అధునాతన నాగరికత కాలంలో రామాయణం జరిగినట్లు చెప్పే శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. రామాయణం ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక కావ్యం, చరిత్ర పుస్తకం కాదు. రామకథ రచన కాస్య ఇనుప యుగం తర్వాత వచ్చినదనే శాస్త్రీయ ఆధారాలు బలంగా ఉన్నాయి. చాలా సింపుల్ గా చెప్పాలి అంటే రామాయణము ధర్మము, నైతికత, ఆదర్శాలను చెప్పే సాహిత్య కావ్యం. సింధు నాగరికత పురావస్తు ఆధారాలతో నిరూపితమైన వాస్తవ చరిత్ర. రెండూ ఒకే కాలానికి చెందినవిగా శాస్త్రీయంగా నిరూపించబడలేదు కూడా. రామాయణము ఆధ్యాత్మిక, నైతిక, ఆదర్శ, మానవతా సందేశం గల సాహిత్య కావ్యం. సింధు నాగరికత పురావస్తు ఆధారాలతో నిరూపితమైన నిజమైన చరిత్ర. ఇతిహాసాలు మనకు ఆదర్శాలు నేర్పడానికి, చరిత్ర మనకు నిజాలు నేర్పడానికి. నిజమైన చరిత్ర తెలుసుకోవడం మన బాధ్యత. ఇలా చరిత్రకు పురాణాలకు మధ్యలో తేడాను గమనించి ద్వేషాలు, విద్వేషాలు వదిలి మతాలను, ఇక రాజ్య ద్వేషాలను ఏమిటినో ఊహించుకొని మనకు కొన్ని అభిప్రాయాలు పెట్టుకొని పురాణాలని, చరిత్రని అంచనా వేస్తే నిజమైనటువంటి చరిత్ర, నిజమైనటువంటి పురాణము, వాటి కాలమాన పట్టికలు మనకి ఎప్పటికీ అర్థం కావు. కాబట్టి నిష్పాక్షికంగా పురాణమైన, చరిత్ర అయినా మనము ఒక భావజాలంతో కాకుండా ఒక సత్యసంధతో గాని మనం పరిశీలించినట్లయితే ఏది పురాణమో ఏది చరిత్రో అర్థమవుతుంది. అలా ఆలోచించకుండా వారికి అనుకూలమైనటువంటి భావజాలంతో పరిశీలించడం వల్ల సత్యాలు అర్థసత్యాలైపోయి, ఆధారాలు అబద్ధాలైపోయి చివరకు చరిత్ర గాని, పురాణం గాని కంగాళిగా మారిపోతా ఉంది తప్ప నిజమైనటువంటి సాహితీ, సాంస్కృతిక, చారిత్రక వారసత్వం మనకు మిగిలి ఉండటం లేదు. దీనికి కారణము మేధావులు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, అదే విధంగా రచయితలు కావచ్చు, ఇంకొన్ని విప్లవ భావాలు కలిగినటువంటి మేధోపరమైనటువంటి శక్తులు కావచ్చు. ఎవరైనా వారి వారి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో, వారి వారి ఆధారాలు బలం చేకూర్చే పద్ధతుల్లో చరిత్రని, పురాణాన్ని అర్థం చేసుకున్నంత కాలము ఏది చరిత్రో ఏది పురాణమో మనకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, కథ ఏది, పురాణం ఏది, చరిత్ర ఏది తెలుసుకోవాలంటే కొంత సత్యసంధతో మనం ఆలోచించగలిగితే దాని పూర్వపరాలు మనకు తెలుస్తాయని ఆశిస్తూ మన సాహిత్యం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.